కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆకస్మికంగా పర్యటించారు. 46వ వార్డులోని బాబు జగజ్జీవన్ రామ్ నగర్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. స్థానికులకు ఇబ్బంది కలగకుండా సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి భరత్ హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ్ను ఆదేశించారు. అనంతరం కేవీఆర్ కాలేజ్ నుండి బంగారుపేట మీదుగా ఆనంద్ థియేటర్ వరకు వెళుతూ ప్రజలతో మాట్లాడారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించి ఈ రోడ్డు మార్గం తీసుకొస్తామని మంత్రి తెలిపారు. పాత బస్ స్టాండ్లోని గడియారం ఆసుపత్రి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అడిగి వాళ్ళతో ఏమన్నా మనం కాంప్రమైజ్ చేసి ఎంతమంది ఇది రైల్వే లెవెల్ ఈరోజు కర్నూలులో కొన్ని వార్డ్స్లో సర్ప్రైజ్ విజిట్స్ పోవడం జరిగింది కమిషనర్ గారితో. ముఖ్యంగా బాబు జగజీవన్ నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ ఉండేది ఒక 100-150 హౌసెస్ ఏమో ఉన్నాయి. బట్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ లైన్ సరిగ్గా లేదు, కాల్వలు, తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ ఇవేమీ లేవన్నారు. సో అంతకుముందు నేను ఎలక్షన్ డోర్ టు డోర్ పోయినప్పుడు అక్కడ వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా అవి తీరుస్తాము ఆ సమస్యలన్నీ అని చెప్పి. సో కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈరోజు పిలుచుకోపోయి చూపించిన నేను. సో ఇమీడియట్గా టేకప్ చేసి అవన్నీ సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా బంగారుపేటలో మనకు ఆనంద్ థియేటర్ దగ్గర నుంచి కేవీఆర్ కాలేజ్ వరకు ఒక రోడ్ ఫామ్ అయ్యేది ఉంది. ఆ రోడ్ ఫామ్ అయ్యేప్పుడు న్యాచురల్గా ఏవైతే ఇల్లీగల్గా హౌసెస్ ఏమన్నా ఉన్నాయో అందువే అవి తొలగడం జరిగింది ఆ టైంలో. బట్ నేను ఎప్పుడు ఏం చెప్పేదేమంటే ఎవరికి రోడ్డు మీద నేను వాళ్ళకి ఫస్ట్ ఆల్టర్నేట్ చూపించిన తర్వాతనే ఏదైనా యాక్షన్ తీసుకుంటానని చెప్పేవాడిని ఎప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా కొన్ని హౌసెస్ మరీ తీసేసినా మరీ వచ్చినాయి. సో కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎవరికైతే అక్కడ ఇల్లులు కేటాయించలేకపోయినారో అవి కేటాయించి వాళ్ళకి మరి హౌసెస్ కేటాయించిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఆ రోడ్ ఫామ్ చేసినారంటే ఈ రాజ్విహార్ దగ్గర కానీ ఇక్కడ కొద్దిగా లోడ్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మల్ జిల్లా